T20 వరల్డ్ కప్ తో విశ్వ విజేతలుగా అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లు ప్రధాని మోదీ నివాసానికి వెళ్లారు. ప్రధాని మోదీతో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారిని మోదీ ఆప్యాయంగా పలకరించారు. T20 వరల్డ్ కప్ క్రికెట్ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో చలోక్తులు విసురుతూ మోదీ క్రికెటర్లతో వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రధానితో భేటీ అనంతరం క్రికెటర్లు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం ముంబై వాంఖడే స్టేడియంలో BCCI భారత క్రికెటర్లను సన్మానించనుంది. T20 వరల్డ్ కప్ తో విశ్వ విజేతలుగా అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లు ప్రధాని మోదీ నివాసానికి వెళ్లారు. ప్రధాని మోదీతో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారిని మోదీ ఆప్యాయంగా పలకరించారు. T20 వరల్డ్ కప్ క్రికెట్ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో చలోక్తులు విసురుతూ మోదీ క్రికెటర్లలో ఉత్సాహం నింపారు. ప్రధానితో భేటీ అనంతరం క్రికెటర్లు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం ముంబై వాంఖడే స్టేడియంలో BCCI భారత క్రికెటర్లను సన్మానించనుంది. T20 వరల్డ్ కప్ తో విశ్వ విజేతలుగా అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లు ప్రధాని మోదీ నివాసానికి వెళ్లారు. ప్రధాని మోదీతో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారిని మోదీ ఆప్యాయంగా పలకరించారు. T20 వరల్డ్ కప్ క్రికెట్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో చలోక్తులు విసురుతూ మోదీ క్రికెటర్లలో ఉత్సాహాన్ని నింపారు. ప్రధానితో భేటీ అనంతరం క్రికెటర్లు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం ముంబై వాంఖడే స్టేడియంలో BCCI భారత క్రికెటర్లను సన్మానించనుంది. ఇక ప్రధాని మోదీతో టీమిండియా క్రికెటర్స్ భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, T20 ప్రపంచ కప్ను సాధించిన తర్వాత భారత కీర్తి పతాకాన్ని ప్రపంచ వేదిక పైన సగర్వంగా ఎగరేసినటువంటి రోహిత్ సేన భారత్ కు చేరుకుంది. ఆ తర్వాత భారత్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మొత్తం భారత్ క్రికెట్ టీమ్ ను ప్రధాని మోదీ సగౌరవంగా ఆహ్వానించారు. వారితో మొత్తం ఈ యొక్క క్రికెట్ జర్నీకి సంబంధించి ప్రపంచ కప్ జర్నీకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నారు. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ICC ట్రోఫీ టీమిండియాకు రావటం చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. అంతేకాకుండా మరోపక్క స్వదేశంలో అభిమానులు అధికారులు కూడా ఘనంగా స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు రోహిత్ సేన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయింది. ప్రత్యేక విమానంలో ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ భేటీ తర్వాత ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరబోతున్నారు. అక్కడ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రోడ్ షో మొదలవుతుంది. 2 గంటల పాటు సాగే ఈ ఊరేగింపులో రోహిత్ సేన ఓపెన్ టాప్ బస్ లో అభిమానులకు అభివాదం చేస్తూ సాగబోతోంది. రాత్రి ముంబైలో ఉన్నటువంటి వాంఖడే స్టేడియంలో BCCI ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు. ఇక టీమిండియాకు స్వాగతం పలికేందుకు అభిమానులు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఈ రోజు విమానాశ్రయానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఆటగాళ్లకు దూరం నుంచే వాళ్లను చూడాల్సి వచ్చింది. ఢిల్లీలో ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తున్నప్పటికీ కూడా టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాది మంది ప్లకార్డులను ప్రదర్శించి అటు ఎయిర్పోర్ట్ తో పాటు ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని నివాసం వరకు కూడా చాలా మంది వేలాది మంది అభిమానులు దారి పొడవునా కూడా ఉండి వాళ్ళను ఉత్సాహపరుస్తూ వాళ్లకు హర్షధ్వానాల మధ్య
స్వాగతం పలికారు. మొత్తానికైతే అభిమానుల కేరింతల మధ్య ఆటగాళ్లు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చి ఇక ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఫైనల్లో డేవిడ్ మిల్లర్ క్యాచ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పినటువంటి సూర్యకుమార్ యాదవ్ అభిమానుల కేరింతలకు ఉత్సాహంగా స్పందించారు. అదేవిధంగా ఇతర సభ్యులు కూడా చాలా హుషారుగా మిగతా ఈ యొక్క అభిమానులకు సెల్యూట్ చేశారు. పేసర్ సిరాజ్ ఫ్లయింగ్ కిసెస్ కూడా ఇచ్చారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ అయితే జన సమూహానికి సెల్యూట్ చేసినటువంటి పరిస్థితి. ఇక ముంబైలో జరిగే రోడ్ షోకి పెద్ద ఎత్తున తరలి రావాలంటూ బీసీసీఐ సెక్రటరీ జైషా ఇప్పటికే అభిమానులను ఎక్స్ వేదికగా కోరారు. 2007లో తొలి T20 కప్ సాధించినటువంటి సమయంలో అప్పటి ధోని బృందానికి ముంబైలో ఏ విధంగా అయితే ఘన స్వాగతం పలికారో ఇప్పుడు రోహిత్ సేన కూడా అదే విధంగా ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. థ్యాంక్ యూ కృష్ణ.